దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీవు నశించిపోకుండానట్లు, నిత్య నరకానికి పోకుండానట్లు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? జీవపు వెలుగును నీ జీవితంలో ప్రకాశింపచేస్తాడు. జీవపు వెలుగును ప్రకాశింపచేస్తే నీ పాదములు తొట్టిల్లిపోవు, నీ పాదములు స్థిరపరచబడతాయి. ఇందాక చెప్పాను, పాదములు ఏం చేయబడాలి? స్థిరపరచబడాలి. పాదములు స్థిరపరచబడాలి అనగా జారిపోకుండా, పడిపోకుండా, పాపంలో జారిపోకుండా, మాటల్లో జారిపోకుండా, చూపులో జారిపోకుండా, ప్రవర్తనలో జారిపోకుండా, అవినీతి కార్యాల్లో జారిపోకుండా, ఇతరులను గేలన చేసి, హేళన చేసి, లేకపోతే గేలి చేసి, హేళన చేసి, భయంకరంగా దూషించి అలాంటి ప్రవర్తనలు నువ్వు జారిపోకుండానట్లు దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? స్థిరపరుస్తాడు, నేను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, నేను జారిపోకుండానట్లు నా అడుగులు నీవేం చేసావు ప్రభా? తప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం చేయండి.